కాసేపట్లో వినుకొండ వెళ్లనున్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో మాట్లాడిన వైఎస్ జగన్ బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. మరోవైపు 40 రోజులుగా ఏపీలో జరుగుతున్న టీడీపీ దారుణ కాండపై ప్రధానికి లేఖ రాశారు వైఎస్ జగన్. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 31 మంది హత్యకు గురయ్యారని, వందలాది మందిపై హత్యాయత్నాలు జరిగాయన్నారు. రైట్, పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో హత్యకు గురైన రషీద్ని పరామర్శించే నిమిత్తమై వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపట్లోనే బయలుదేరినట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లోనే తాడేపల్లి నుంచి వినుకొండ పర్యటనకు బయలుదేరిపోతున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులందరూ కూడా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నాయి. మరోవైపున వినుకొండలో ఉన్న రషీద్ కుటుంబం వద్దకు కూడా పెద్ద ఎత్తున ఆ జిల్లాకు సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు కానీ చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరబోతున్నారు. ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుని ఆయనతో పాటు పర్యటనకు బయలుదేరిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం సమయానికి ఆయన వినుకొండ చేరుకోబోతున్నారు. అత్యంత కిరాతకంగా వినుకొండ పట్టణంలో ప్రజలందరూ చూస్తుండగానే పెద్ద ఎత్తున అక్కడ మారణకాండ, హత్యాకాండ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త రషీద్ను అత్యంత కిరాతకంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత జిలాని హత్య చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ఈ నేపథ్యంలో బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ ఘటన విషయాన్ని పార్టీ శ్రేణుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన హుటాహుటిన ఈ ఘటన జరిగిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తోటి మాట్లాడడం జరిగింది. ఘటనకు సంబంధించిన పూర్వపరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులందరూ కూడా రషీద్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉండాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద ఎక్కడైతే దాడులు జరిగితే వారందరికీ కూడా అండగా ఉండాలనేది ఆయన ఇప్పటికే అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరోవైపున నిన్న హుటాహుటిన ఆయన బెంగళూరు నుంచి తన నివాసానికి చేరుకోవడం జరిగింది. తాడేపల్లి చేరుకున్న తర్వాత అందుబాటులో ఉన్న ముఖ్య నాయకులందరితో కూడా ఆయన సమావేశమై ఎక్కడైతే ఈ ఘటనలు జరుగుతున్నాయో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మారణకాండ, అదేవిధంగా హత్యాకాండల మీద ఆయన పార్టీ శ్రేణులతో చర్చించ జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులందరికీ కూడా పార్టీ తరఫు నుంచి అందరూ కూడా అండగా ఉండాలనేది కూడా నేతలకు ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లోనే వినుకొండ పర్యటనకు ఆయన బయలుదేరి వెళ్లబోతున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. వారందరూ కూడా ఇప్పటికే కార్యకర్తలతో కలిసి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నారు. ఆయన రోడ్డు మార్గం గుండా వినుకొండ పర్యటనకి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు బైపాస్ మించి చిలకలూరుపేట మీదుగా ఆయన వినుకొండ చేరుకోబోతున్నారు. ఇప్పటికే వినుకొండ వద్దకు కూడా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇప్పటికే నిన్నంతా కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా రావడం జరిగింది. మరోవైపున రషీద్ కుటుంబానికి అండగా ఉండడానికి కూడా అందరూ భరోసా ఇవ్వడం జరిగింది. మరోవైపున ఈ ఘటన తర్వాత రషీద్ కుటుంబం తీవ్ర స్థాయిలో కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకంటే అత్యంత దారుణంగా, అత్యంత కిరాతకంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తుండగా జరిగిన ఈ హత్యా ఘటన మీద ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఆ కుటుంబంతో పాటు ఎవరైతే ఈ హత్యాకాండకు పాల్పడ్డారో వీరందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఘాటుగా ఎక్స్ ద్వారా ఆయన చంద్రబాబు నాయుడు హెచ్చరించడం జరిగింది. గడిచిన 40 రోజులుగా మనం చూస్తే కనుక అత్యంత దారుణంగా 31 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. అదేవిధంగా 35 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఈ టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమికి సంబంధించిన నేతల యొక్క ఒత్తిడి తట్టుకోలేక, అదేవిధంగా వారి యొక్క బలవంతం కారణంగానే కొంతమంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాదాపుగా 35 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపున 300 మందికి పైగా కార్యకర్తల మీద ఇప్పటికే హత్యాయత్నం ఘటనలు జరిగాయి. అదేవిధంగా ఈ తెలుగుదేశం కూటమికి సంబంధించిన నేతల కారణంగా, వారి యొక్క హత్యాకాండల కారణంగా దాదాపుగా 2700 కుటుంబాలు రాష్ట్రాన్ని, అదేవిధంగా వారి గ్రామాన్ని విడిచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారందరూ కూడా తలదాచుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న హత్యాకాండల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఈ మొత్తం ఘటనలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా దర్యాప్తు చేయించాలని కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. దీంతోపాటు ఈ ఘటనలన్నిటి మీద గడిచిన 40 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మారణకాండ మీద, వైఎస్ఆర్సీపీ టార్గెట్గా జరుగుతున్న హత్యల మీద నివేదించడానికి తనకు సమయం ఇవ్వాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలని కూడా ఆయన కోరడం జరిగింది. నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం కూడా స్పందించాల్సి ఉంటుంది. మరోవైపున ఇప్పటికే అంటే ఏదైతే ఈ ఘటనలు జరుగుతున్నాయో ఈ ఘటనలు జరుగుతున్న సందర్భంలోనే కొంతమంది ఆదివాసీల మీద కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కూడా ఇప్పటికే చాలా హత్యాకాండలు జరిగాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రపతికి కూడా వైఎస్ఆర్సీపీ బృందం నేరుగా వెళ్లి విజ్ఞప్తి చేసి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఈ హత్యాకాండలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి స్వయంగా ముఖ్యమంత్రి ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో ఈ హత్యాకాండలన్నీ కూడా జరుగుతున్నాయి. ఎప్పటికైనా కూడా ఈ హత్యాకాండలను వీడనాడాలి. ఈ సంస్కృతికి ఇప్పటికైనా సరే వీడనాడకపోతే కనుక ప్రభుత్వంతో పాటు రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం జరుగుతుందనేది కూడా ఎక్స్ ద్వారా ఇప్పటికే పలుమార్లు వైఎస్ జగన్మోహన్ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికైనా ఈ ఘటనలకు ఫుల్ స్టాప్ పడుతుందన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. మరోవైపున మరి కాసేపట్లో అంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ తన నివాసం నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. కార్యకర్తలందరూ కూడా ఆయనతో పాటు బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన ఇక్కడి నుంచి వినుకొండ పర్యటనకు శ్రీకారం చుట్టబోతుంది. వినుకొండలో కార్యకర్త రషీద్ కుటుంబాన్ని హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు చెప్పుకోవాలి హరి. మరోవైపు వినాయక్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు భద్రతను పూర్తిగా తొలగించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దానిపైన ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా? మనం చూస్తే కనుక ఈరోజు అంటే నిన్న ఇంటెలిజెన్స్ సంబంధించిన చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఐపీలకు వివిఐపీలకు సంబంధించి భద్రత మీద ఆయన సమీక్ష చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భద్రత కుదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా మనం చూస్తే కనుక ఉదయం నుంచి కూడా అంటే ఎక్కడా కూడా ఒక సరైన భద్రతా ప్రమాణాలు కూడా ఏమాత్రం పాటించకుండా ఒక్కరు కూడా మనకు కనిపించిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కేవలం అంటే కొద్దిమంది అంటే వారు చెప్తున్న దాని ప్రకారంగా చాలా మందిని తగ్గించడం జరిగింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సిన భద్రతా ప్రమాణాలు కూడా పాటించకుండా పూర్తి స్థాయిలో భద్రత తగ్గించినట్టుగానే తెలుస్తుంది. ఇక్కడ కేవలం మనకు ఒక కానిస్టేబుల్ కనిపిస్తున్నారు. ఇక్కడ ఆయన ఇంటి ముందు ఏదైతే గతంలో ఉన్న మాదిరిగానే కేవలం ఇంటి ముందు పహారా కాయడానికి సంబంధించి ఒక కానిస్టేబుల్ కనిపించారు. లోపల మనకు చూస్తే కనుక పెద్దగా ఎవరు కూడా కార్యకర్తలు మినహా ఎవరు నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలు మినహా పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది కనిపించలేదు. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆయన పర్యటనకు శ్రీకారం అంటే వెనుకొండ బయలుదేరుతున్న నేపథ్యంలో స్థానిక పోలీసులు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఇప్పటికే వెహికల్స్ కూడా బయలుదేరడం జరుగుతుంది. ఇప్పుడే మనకు వెహికల్స్ లో జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన తన పర్యటనకు బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన తన కారులో ఇప్పుడే ఆయన ఇక్కడ వినుకొండకు బయలుదేరిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గం గుండా ఆయన వినుకొండ బయలుదేరారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయనతో పాటు వెళ్ళబోతున్నారు. చాలా మంది కార్యకర్తలందరూ కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు కానీ అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఇప్పటికే రావడం జరిగింది. వారందరూ కూడా ఆయన వెంట బయలుదేరారు. ఇప్పుడే మనం చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడాను ఇక్కడి నుంచి ఆయన నేరుగా గుంటూరు హైవే మీదుగా అక్కడి నుంచి చిలకలూరుపేట మీదుగా వినుకొండకు ఆయన చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో అంటే ఇక్కడి నుంచి ఆయన బయలుదేరిన తర్వాత మధ్యాహ్నానికి ఆయన అక్కడ చేరుకున్న తర్వాత ఎవరైతే అంటే తెలుగుదేశం గూండాల చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించబోతున్నారు. రషీద్ కుటుంబానికి ఒక అండగా నిలవడానికి అదేవిధంగా ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే అంటే దాదాపుగా మధ్యాహ్నం 12:30 సమయంలో ఆయన వినుకొండ చేరుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులంతా కూడా రషీద్ కుటుంబానికి అండగా నిలవడానికి ఆయనతో పాటు బయలుదేరి వెళ్లడం జరిగింది. కృష్ణా అదేవిధంగా గుంటూరు జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా ఆయనతో పాటు బయలుదేరారు. మరి కాసేపట్లోనే ఆయన వినుకొండకు చేరుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. డైరెక్ట్ వినుకొండ ప్రయాణంలో మధ్యలో ఎక్కడన్నా ఆగే అవకాశం ఉంటుందా? అంటే ఇంకేదన్నా ప్రోగ్రామ్ ఉందా? డైరెక్ట్గా వినుకొండ వెళ్ళబోతున్నారా వినాయక్? క్లుప్తంగా చెప్పండి. అంటే గుంటూరు సంబంధించిన 2 నియోజకవర్గాలు అదేవిధంగా వినుకొండ నియోజకవర్గం మీద మొత్తం 3 నియోజకవర్గాల మీదుగా ఆయన ఇప్పుడు వెళ్ళబోతున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులు అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు ఆయనకు మధ్యలో ఆపే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆయా జిల్లాలకు సంబంధించి పార్టీ శ్రేణులు కానీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి పార్టీ అధ్యక్షుడిగా ఆయనకు నివేదించబోతున్నారు. ఆయా జిల్లాల్లో ఏ విధంగా అయితే హత్యాకాండలు కొనసాగాయో దానికి సంబంధించి వారితో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మధ్యలో గుంటూరు కానీ అదేవిధంగా వినుకొండ వెళ్లే దారిలో చిలకలూరుపేటలో కూడా ఆగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది హరి. ఓకే వినాయక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.